హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వంటిల్లు. ఈరోజు ఒక సింపుల్ రెసిపీని చూపిస్తాను. అదే చికెన్ కర్రీ. ఇది బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ప్రొసీజర్ కూడా చాలా సింపుల్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ చపాతీలో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, స్లిట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీలో కరివేపాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి ఒక 2 స్పూన్లు ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 800 గ్రాముల చికెన్ తీసుకున్నా. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఉప్పు, పసుపుని వేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉంటే మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ బయటకి వచ్చి ఆ వాటర్తోనే మనకి ఒక 50% చికెన్ ఉడికిపోతుంది. చూసారుగా, వాటర్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. నేను ఈ చికెన్లో ఎక్కువ మసాలాస్ యాడ్ చేయట్లేదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ బగారా రైస్లో కానీ కోకోనట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మసాలాలన్నీ ముక్కలకు పట్టి ముక్కలు టేస్ట్ బాగా ఉంటాయి. ఇప్పుడు ఒక 70% కుక్ అయ్యింది. ఇలానే ఒక 20 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రైలా కూడా బాగుంటుంది. ఇప్పుడు 3 స్పూన్ల కర్డ్ వేసి బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ పెరుగు అంతా ముక్కలకి బాగా పట్టి గ్రేవీలో ఆయిల్ బయట వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇంకా మనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చాలా వెరైటీస్ ఆఫ్ చికెన్ గ్రేవీని చేయొచ్చు. నా ఛానల్లో గ్రీన్ చికెన్ పోస్ట్ చేశా, మీరు కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఒక 17 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. నాకు కొంచెం ముద్దగా ఉంటే ఇష్టం, అందుకే గ్రేవీ తక్కువ ఉండేలా కుక్ చేసుకున్నా. ఈ చికెన్ని మనం చపాతీలో అయినా రైస్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ చికెన్ రసమన్నంలోకి ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీయో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.